హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరైతే హృదయంలో శుద్ధి పొందుతారో, ఎవరి హృదయాలు ప్రభువు రక్తం చేత కడుగబడతాయో, ఎవరైతే పవిత్రులుగా హృదయంలో కూడా, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తుంది. ఈ వ్యాధిని బాగు చేసుకొని ఎవరైతే హృదయంలో శుద్ధి పొందుతారో, ఇలాంటి హృదయంలో శుద్ధి కలిగిన వాళ్ళట దేవుణ్ణి చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, దేవుని శక్తిని చూస్తారు, దేవుని జవాబులు చూస్తారు, దేవుని మహిమను చూస్తారు, దేవుని యొక్క ప్రభావాన్ని చూస్తారు. దైవ సంబంధమైన ప్రతి ఒక్కదాన్ని నువ్వు చూడగలగటానికి, అనుభవించగలగటానికి యాక్సెస్ ఏది ఇస్తుందో తెలుసా? నీ హృదయ శుద్ధి. ఆమేన్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? నిన్ను పవిత్రపరిచాడు, ప్రైజ్ ది లార్డ్. అయితే నీ శుద్ధి అనేది, ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచిన ఈ శుద్ధి అనేది, పవిత్రత అనేది నీలో మెయింటైన్ అవ్వాలి. నీ కళ్ళల్లో పవిత్రత ఉండాలి. కళ్ళల్లో ఏం పవిత్రత ఉంటుంది? కళ్ళతో ఏం తప్పు చేస్తామా? అసలు అవ చేసిందే అది. కొంతమందినేమో ఎంత బాగున్నారో అని చూస్తాం, కొంతమందినో ఇక్కడ చూసిన చూపు ఇక్కడెందుకు రాదు? ఇక్కడున్న మొహం ఇక్కడెందుకు మారిపోయింది? ఇక్కడేమో ఇంత పొడుగుని ఇంత ఇంత వచ్చింది కదా ఇక్కడ, మరి ఇక్కడెందుకు అంత లోనకి వెళ్ళిపోయింది? మరి చూపులో ఏముంది? విషపు చూపు కాదా? అసూయతో చూసే చూపు, కుళ్ళుతో చూసే చూపు, కామంతో చూసే చూపు, వేషధారణతో చూసే చూపు. నీ చూపులో ఏముంది? అపరిశుద్ధత. చూపులో అపవిత్రత, నోట్లో అపవిత్రత. కొందరి నోట్లో అపవిత్రత అంటే వాసనేసే నోరు కాదు, వాళ్ళ మాటలు చాలా బాధ పెడతాయి. వారి మాటలు మనుషుల్ని పోక్ చేస్తాయి, వారి మాటలు మనుషుల్ని గాయపరుస్తాయి. బైబిల్ చెప్తుంది నీ మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే మరలా అవతల వాళ్ళు నీతో మాట్లాడాలి అనిపించాలి. మాటల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత. ఎందుకు మెయింటైన్ చేయాలంటే బికాజ్ యు ఆర్ హోలీ. నువ్వు పవిత్రుడవు, నువ్వు పరిశుద్ధుడవు కనుక నేను దేవుని బిడ్డను, ప్రభు శరీర రక్తాలలో పాలిభాగస్తునవుతున్న వాడిని. నా కళ్ళు ఇలా చూడకూడదు, నా నోటి మాట ఇలా ఉండకూడదు, నా క్రియలు ఇలా జరగకూడదు, నా అంతరంగం ఎవడు చూడలేదు. నా అంతరంగంలో కుళ్ళుతో, కక్షతో, క్రోధంతో, అసూయతో, పగతో నేను ఆలోచించకూడదు. నా అంతరంగాన్ని నేను క్లియర్గా పెట్టుకోవాలి. నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రభు పై రూపాలను చూడ్డు, ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగములో నిజంగా నీ హృదయ శుద్ధి నీలో కానీ ఉంది అని అంటే నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబు కళ్ళతో చూస్తుంది. నీ యొక్క కళ్ళు ప్రభు యొక్క దర్శనాలు చూస్తాయి, ప్రభు ప్రత్యక్షతలు చూస్తాయి, ప్రభు సహాయాలు చూస్తాయి. దైవ సంబంధమైనటువంటి ఏ ఒక్కటి కూడా నీకు దర్శనం ఇవ్వకుండా పోదు. హల్లెలూయా. నా ప్రభువు నేను 2 సార్లు చూశాను, కళ్ళతో చూసింది. అయితే ఆయన మంచితనాన్ని, ఆయన కృపల్ని, ఆయన సహాయాల్ని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారెవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ప్రైజ్ ది లార్డ్.